ఒకటవ పాదంలో ఎవరైతే జన్మించారో వారు తల్లిదండ్రుల పట్ల గౌరవప్రదంగా ఉంటారండి. ఆస్తులను పెద్దగా లెక్క చేయరు, డబ్బుని పెద్దగా లెక్క చేయరు, వేటిని లెక్క చేయరండి. ఆస్తిపాస్తుల కంటే కూడా తల్లిదండ్రులకే ఎక్కువగా గౌరవాన్ని ఇస్తూ ఉంటారు ఒకటవ పాదంలో జన్మించిన వారు. కాకపోతే కొన్నిసార్లు వీరికి కోపం ఎక్కువ కాబట్టి ఒక 4 మాటలు అంటారేమో కానీ మనసులో ఎంతో గౌరవం ఉంటుందండి. ఉత్సాహంగా ఉంటారు, పనిలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు, కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తారు. శారీరకంగానే కాదండి, మానసికంగా కూడా ఒకటవ పాదంలో జన్మించిన వారు బలవంతులుగా చెప్పవచ్చు. ధైర్య సాహసాలను కలిగి ఉంటారు. వారు మనసులో ఏ పని చేయాలి అని నిర్ణయించుకున్నా సరే అనుకున్నంత వేగంతో పూర్తి చేయగలుగుతారు. ఏ కార్యమైనా ఏ పనైనా సరే దైవం మీద నమ్మకం పెట్టుకుని పూర్తి చేస్తారండి. రాజ్యాంగానికి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగా అనుకూలిస్తాయండి. అలాగే భూమి, జల సంబంధ వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు కూడా వీరికి బాగా అనుకూలిస్తాయి. మఖా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి బాల్యంలో సుఖదశ రావటం వల్ల విద్య మీద కంటే కూడా శారీరక అలంకరణ మీద ఎక్కువగా ఆసక్తి ఉంటుందండి. సౌందర్య పోషణ మీద ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అలా అని చదవరని కాదండి, చదువు మీద శ్రద్ధ ఉంటుంది. దానికంటే ఎక్కువగా రెడీ అవడానికి ఇష్టపడతారండి. దానంతటికీ కూడా కారణం శుక్ర ప్రభావం వల్ల. ఈ మఖా నక్షత్ర ఒకటవ పాదంలో జన్మించిన జాతకులకు 26 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా జీవితంలో సుఖ సంతోషాలు అనేవి కాస్త ఎక్కువగా ఉంటాయండి. తర్వాత కొద్దిగా సుఖ సంతోషాలు తగ్గినా జీవిత పాఠాలను నేర్చుకుంటారండి. జీవితంలో ఎవరు ఎలాంటి వారు, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఏ సమయంలో ఎలా బిహేవ్ చేయాలి, ఇలా చాలా నేర్చుకోగలుగుతారు. అంటే 26 సంవత్సరాల వరకు వీరేంటంటే అందరూ మంచివారేనని అందరితో ఒకేలాగా బిహేవ్ చేస్తారండి. 26 సంవత్సరాలు దాటిన తర్వాత అప్పటి నుండి జీవితంలో గుణపాఠాలను నేర్చుకుంటారు. జీవితం సాఫీగా సాగినా సరే కొద్దిగా ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఆ ఒడిదుడుకులు కూడా వీరి మంచికే కారణం అవుతుంది. 49 సంవత్సరాలు వచ్చిన తర్వాత నుండి రాహుదశ జరుగుతుందండి. కాబట్టి వీరికి 49 సంవత్సరాలు దాటిన తర్వాత బాధ్యతలు బాగా పెరిగిపోతాయి. చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి, మెయిన్గా ఆరోగ్యపరంగా. 49 సంవత్సరాల నుండి 67 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఈ మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు కూడా చిన్న చిన్న అవాంతరాలు, చిన్న చిన్న సంఘటనలు, ఎక్కువగా బాధ్యత పెరగటం కానీ జరుగుతుంది. 66 సంవత్సరాల తర్వాత మళ్ళీ జీవితం చాలా సుఖమయంగా ఉంటుందండి. అంటే వృద్ధాప్య సమయానికి వచ్చేసరికి జీవితంలో ఆటంకాలు లేకుండా బాధ్యతలు తక్కువగా ఉండి సాఫీగా సాగిపోతుంది. ఈ ఒకటో పాదంలో జన్మించిన వారు ఆడవారైనా మగవారైనా సరే కుటుంబ ప్రతిష్ట అనేది ఎక్కువగా ఉంటుందండి. బలిష్టమైనటువంటి శరీరంతో పాటుగా బలిష్టమైనటువంటి పట్టుదల గల మనుషులుగా చెప్పవచ్చు. కాకపోతే ఈ మఘా నక్షత్రంలోని మొదటి పాదం అనేది కుజగ్రహానికి సంబంధించిన పాదం కాబట్టి కొద్దిగా ఆవేశం ఎక్కువేనండి, వీరికి ఆవేశపరులే. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు.